హత్యలు హత్యాయత్నాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న విశాఖ నగరం శాంతి నగరంగా పేరొందిన విశాఖ వరుస హత్యలతో భయాందోళనకు గురవుతున్న నగరవాసులు. నరవ విశాఖ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని కొండవాగు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. ఎవరో హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారు. పాక్షికంగా కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పెందుర్తి పోలీసులకు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు ఘటనపై ఆరా. మృతుని యొక్క వివరాలు తెలియాల్సి ఉంది. యాక్చువల్గా పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్ మార్నింగ్ 9:30, 9:40 అండి అరౌండ్. ఇక్కడ నరవ ఏరియాలోనే ఓపెన్ ప్లేస్లోని ఇలాగ గుర్తు తెలియని బాడీ కాల్చబడి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎస్ఐ గారు మేము అందరం వచ్చిందా చూసాం. అది యాక్చువల్ మన స్టేషన్కి ఇది 14-15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది ఏరియా 15 కిలోమీటర్లు ఉంటే వచ్చిన వెంటనే ఆ బాడీ అక్కడ ఒక గుంతలోనే ఉంది. సో దాని మీద ఏం చేసాం, వెంటనే మన క్లూస్ టీమ్కి ఆఫీసర్ నోట్స్లో పెట్టాం. క్లూస్ టీము ఫింగర్ మన డాగ్ ట్రాకర్ ఉంటుంది, స్టెఫన్ డాగర్గా తీసుకొచ్చాం. వాళ్ళు క్లూస్ కలెక్ట్ చేస్తున్నారు. అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది అనేది ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తాం. ఈ చుట్టుపక్కల మిస్సింగ్ కేసెస్, వీడియో కెమెరాస్ అవన్నీ కూడా ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తాం. వయసు 25 to 30 ఉంటుందని జస్ట్ ప్రిలిమినరీ దీన్ని బట్టి చూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది. అది మా నోట్స్ ఇంకెవరు చెప్పలేదు, వెరిఫై చేస్తాను. నైట్ నుంచి మార్నింగ్ మధ్యలో అండి ఎప్పుడు జరిగి ఉంటుంది. నైట్ నుంచి మార్నింగ్ మధ్య అంటే ప్రిలిమినరీ చూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.